రేపు 3 ప్రోగ్రామ్‌లున్నాయి. 3 ప్రోగ్రామ్‌లు గూడా 3 మూలలకున్నాయి. బిజ్జారం డైరెక్షన్ బట్టి చూస్తే ఒకటి దక్షిణంకుంది, ఒకటి తూర్పుకుంది, ఒకటి పడమరకుంది, ఒకటి ఉత్తరకుంది. సెంటర్‌లో మనం ఈ 3 గూడా ప్రత్యేకమైన పూజలకు, ప్రత్యేకమైన కార్యక్రమాలకు సంబంధించినయి. నలుదిశల అమ్మ నన్ను పంపిస్తుంది. కానీ బిజ్జారంలో మొన్న పూజ అయితే నన్ను పిలిచలేరు. బిజ్జారంలో శివాలయం కాడ పడి పూజ పెట్టిర్రు. శివ పూజ, గ్రామ పూజ. పిలిచలేరు. వేరే ఊళ్ళలో అన్ని ఊళ్ళలో పిలుస్తుర్రు గానీ బిజ్జారంలో పిలుస్తలేరు. నిన్న శివ పూజ అయింది కదా! నిన్న శివ పూజ అయితే ఎక్కడెక్కడి నుంచో శివస్వాములు వచ్చిర్రు కదా! బిజ్వారం నుండే శివస్వాములు ఒక్కరు కూడా వచ్చలేరు. ఎందుకోసం అయి ఉంటదంటారు? మైక్ దగ్గర పెట్టుకుని. మీరు పిలవలేదని చెప్పారు అన్నారు అక్కడ. నేను ఎవరిని పిలిచలేను, అందరు యూట్యూబ్లో చూసుకొని వచ్చిర్రు. ఇది లోకంకే అందరికి చూపిస్తుంది కదా, దీంట్లో వీడియో పెడితే చూసుకున్నారు వచ్చిర్రు. అంటే నా ఊరోళ్ళని పోయి బొట్టు పెట్టి పిలవాలన్నా? సన్యాసికి ఆహ్వానం వస్తుంది కానీ సన్యాసి ఎవరిని ఆహ్వానించకూడదు. అది ఇంకొంచెం కుతంత్రం అయిపోతుంది లోపల. అది మంచిది కూడా కాదు. సన్యాసి క్షమాపణ కూడా చెప్పకూడదు, లోకానికి ప్రమాదం. నేను పిలవడం ఏం చెప్పండి, ఇప్పుడు యూట్యూబ్లో ఆల్రెడీ వీడియో పెట్టాను. ఫ్లెక్సీ స్టేటస్ కూడా అందరూ ఫార్వర్డ్ చేసుకున్నారు. బిచారంలో చాలా మంది ఫార్వర్డ్ చేసుకున్నారు. ఆ కారణం కాదు కానీ ఎందుకు పిలిచలేకుంటారు ఎవరైనా చెప్తారా? ఎవరిని? అంటే నేను అడిగాను, ఇక్కడ 50 మంది స్వాములు ఉన్నారు, అందరు స్వాములు వచ్చారు కానీ ఇక్కడ మన స్వాములు రాలేదంటే ఇది రాలేదా అని నేను అన్నాను. అంటే మీరు స్వామి మమ్మల్ని చెప్పారు, మేము మీ స్వామి దగ్గరికి రాము దేనికి అన్నారు. అంటే నేను అది శివుడుది కదా, అందరు రావాలి, ఎందుకు రాకుంటారు, ఇది ప్రపంచానికి కోసం తెచ్చి కదా, అది తప్పు అని నేను అన్నాను. ఏమని తిట్టిందంట? ఏమో స్వామి అంటే నేను అన్నాను, మరి ఈ మాట నేను గురుగారు అడగనా అని నేను అన్నాను. అంటే వద్దు నాకు చెప్పకుండా ఆయనకి అడిగేవంటే, గురుగారు చెప్పారు కదా ప్రశ్నించమన్నారు, వాళ్ళని ప్రశ్నించవచ్చు వీళ్ళని ప్రశ్నించవచ్చు అన్నారు కదా, ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవచ్చు. తప్పేమి తిట్టాను అన్నమాట అబద్ధం అండి. నేను తిట్టాను, నేను తిడితే చెప్పు, నాకేమో. వాడెవడో నన్ను గే అంటే కూడా నేను తిట్టలేను. ఇంకెవడో పీఠం మీద పెద్ద పెద్ద కామెంట్ చేస్తే కూడా నేను తిట్టలేను. ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందంటే తిట్టలేను. వాళ్ళని నేను ఎందుకంటే చెప్పండి. తిట్టానని కాదు కానీ ఏ కారణం అయి ఉంటుంది చెప్పండి, ఎవరికైనా ఏమైనా అర్థమైందా? ఎవరికి ఏమనిపిస్తుంది చెప్పండి. వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లవాళ్ళు వెళ్ళారు కదా, ఈయనకేం తెలుసు అని వీడియోలో మీరే చెప్తారు. ఆయన దగ్గరికి మేము వెళ్ళడం అంటే మమ్మల్ని విడిగాడు నేను శక్తులు లేవని చెప్తా కదా. అని వాళ్ళ ఒపీనియన్. నేను లైవ్ సుప్రీంకోర్టు బోర్డులో నిలబెట్టిన ఒకటి చెప్తా, నాతోన ఏం మహిమలు లేవు, నాతోన ఏ శక్తులు లేవు. నేను ఒప్పుకుంటా, స్వచ్ఛందంగా ఒప్పుకుంటా. ఒకవేళ వాళ్ళు నమ్మకపో అంటే మా కంటెదురు పిల్లగాడు ఇతనేం గురువు అనే వాళ్ళకి సెల్ఫ్ ఈగో ఉంటే నా పెళ్లికి వస్తుండలేరు, నా కొడుకు పెళ్లికి వస్తుండలేరు, మా అన్నదమ్ముల పెళ్లికి వస్తుండలేరు. జగన్మాత జగత్పిత కళ్యాణానికి వాళ్ళు రావాలి. శివమాల అంటేనే ఎక్కడ శివనామ స్మరణ ఉన్నా అక్కడ పోయి జయం చేయాలి, ఆ పూజను విజయప్రదం చేయాలి. అది శివదీక్షదారుల యొక్క కర్తవ్యం. ఇందులో పట్టింపులు వస్తే దీక్ష చేసినట్టు లెక్క, అహం వచ్చినట్టు కదా. అహం ఉంటే శివునికి ఇష్టం ఉండదు, శివునికి అస్సలు ఇష్టం ఉండదు అహం ఉంటే. ఒక పెద్ద మేధావి అంటే బిజ్జారంలో ఉన్న మేధావి, ఈ గ్రామవాసి అయిన ఒక మేధావి ఏం చెప్పాడంటే, క్యాస్టిజం ప్రకారంగా మిమ్మల్ని పిలిచలేరు స్వామి, మీరు మాదిగోళ్ళు కదా పిలిచలేరా. ఒక పెద్ద ఆయన, లేదు నాయన ఎందుకు పూజకు స్వామివారికి చెప్పలేరు అని అడిగిండ్రు మనోళ్ళు. ఏముంటుంది తప్ప మీరు జరా సన్యాసికి క్యాస్ట్ ఉండకపోవచ్చు, వాళ్ళకుంది. నీవు నన్ను అంటావు సన్యాసికి క్యాస్ట్ లేదు,
వాళ్ళకుంది. అంటే లేకపోతే చూడండి, ఒకవేళ నేనేమన్నా అనాచారమును ప్రవేశపెట్టిన వాడనైతే, వేణుస్వామిలాగా ఇంకొక స్వామిలాగా వామాచారం అని ఆ కల్ట్, ఈ కల్ట్ అని అసభ్యకరంగా, హేయంగా ఊరికేమైనా చెడ్డ పేరు తెస్తే, మితిమీరిన దోపిడీలు, దందాలు అవి ఇవి చేసి చెడ్డ పేరు తెస్తే, ఇంకేదన్నా నెగెటివ్ థాట్ ఉంటే నన్ను పిలవకపోవడంలో ఆశ్చర్యం లేదు. నేను అసలు కనీసం అవసరానికి కూడా అబద్ధం ఆడను. అవసరం కూడా వాళ్ళని నేను తూలనాడను. అసలు వాళ్ళని కోప్పడేటంత తప్పు వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? నేను వాళ్ళని కోప్పడను. ఇట్లా 100 జన్మలైనా నేను కోప్పడను. ఎందుకు కోప్పడతా? అసలు వాళ్ళు ఎంత, వాళ్ళు నన్ను ఏమంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి? గురువుగారు ఏదైనా మన సరైన దారిలో వెళ్ళడానికి అంటారు కదా, ఊరికే అన్నారు కదా, ఏదైనా ఇంత పెద్ద సరే, వాళ్ళ విఘ్నత, ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శివుని యొక్క ఆజ్ఞ. ఆ శివుడే వాళ్ళని చూసుకోక మనకు అవసరం లేదు. వాళ్ళు పిలువనంత మాత్రాన మన మాన్యత ఏం తగ్గదు. మీకేదన్నా అర్థమైందేమని అడుగుతున్నా అంతే. డబ్బులు ఇంటింటి నుంచి బియ్యం తీసుకొని కొంత డబ్బు తీసుకొని ఆ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే బ్యాక్వర్డ్ క్యాష్ నుంచి బియ్యం తీసుకోవాలి, ఓన్లీ డబ్బులు మాత్రం. ఇక్కడ కమ్యూనిటీ అమ్మవారి భక్తి అన్న వాళ్ళకి ఎక్కువ నచ్చక వీడికైతే ఇంకా అంటే ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు అందుకే పిలవలేదు అనుకుంటే, మొన్న ఎల్లమ్మ తల్లి గుడికాడికి నన్నే తీసుకుపోయారు మొత్తం గౌడ్స్. ఎల్లమ్మ తల్లి ఆలయం గురించి ఆడ ఆల్రెడీ పురాతనంగా ఒక స్థానం ఉన్నది, దాన్ని తీసి కొత్త గుడి కట్టొచ్చా, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఈ చెట్లను తొలగించవచ్చా, కడితే ఏ పద్ధతిలో కట్టాలి, ఏ విధంగా కట్టాలని సలహా సూచనల కొరకు తీసుకెళ్లారు. 2 సార్లు పోయి వచ్చాను. వాళ్ళకి అన్ని విషయాలు చెప్పాను. నా తరపు నుంచి ఒక స్థపతిని పిలిపించి దానికి తగిన ప్లాన్ ఇవ్వమని, అమ్మవారి స్థాపనకు సంబంధించి అంతా నేను చూసుకుంటానని కూడా మాట. అది కాదు కానీ వాళ్ళు ధరించిన శివదీక్ష ఆ శివుడు వాళ్ళకి చెప్పి ఉంటాడు, ఓని విలువకండి రా, ఓడుగా అస్పృశ్యుడు అని పిలిస్తే మీ శివదీక్ష భంగం అయిపోతుంది, నేను మీ మీద ఉన్నాను, నా ఆగ్రహవేశాన్ని గురి కాకండ్రా అని చెప్తుంటాడు. లేదా వాళ్ళ గురుస్వామి ఎవరైతే దీక్ష చేసిండో వాళ్ళ గురుస్వామి అనేది చెప్తుండవచ్చు, పిలవకపోలేదు అనుకోవచ్చు. నాకైతే ఏం బాధ లేదు. ఒకటేంటంటే మా పిల్లలు అంటారు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలన్నారు, ఉన్నూరులోనే నేను విలవకపోతే బయటికి ఎన్ని ప్రోగ్రాంలో పోయి నీది ఏం పేరు ఉంటుంది అన్నారు. వాళ్ళు విలువనప్పుడు నేను మీద పడిపోతున్నా, నన్ను విలువ రప్ప నువ్వు ఏడుస్తున్నా అంతే. నేను తిట్టిన, నేను మూర్తిని తిట్టిన, ఒరే అధముల్లారా, వాళ్ళు పిలవకపోతే మీరెందుకు బాధపడతారా? వాళ్ళకి నచ్చదు పిలిచిలేరు, వాళ్ళ మనసుకు స్వతంత్రత ఉంటుంది కదా, వాళ్ళకి నేను నచ్చను పిలిచిలేరు, మీరెందుకు బాధపడుతున్నారని నేను. వాళ్ళు రాకపోవడమే మంచిది. నేనైతే రావద్దంట. ఎందుకు పడాలి పాపం, వాళ్ళు వాళ్ళలా ఉంటేనే మంచిది. కాకూడదు కూడా, వాళ్ళు ఒక పరిపూర్ణమైన మత్తులో ఉన్నారు. ఆ మత్తు ఏంటంటే, మేము శ్రేష్టమైన శివదీక్షను పూనినాము, ఈ దీక్ష సఫలమై మా ఈప్సితార్థములు నెరవేరునని సత్యంలో వారు ఉన్నారు.